మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తే మాత్రం నిప్పు. పర్ఫెక్ట్ ఉంటుంది అంతా దేనికైనా కానీ. దాని తర్వాత సంపద సృష్టి, ఇది ఒకటి మళ్ళా స్టాండర్డ్ సంపద సృష్టి. అది కూడా చూద్దాం ఎంత సృష్టించినారనేది. టైం ఉందే 10 నిమిషాలు చెప్పకూడదు. సంపద సృష్టి మొత్తం ఎంత సంపద సృష్టిస్తారని చెప్పి చూస్తే వాస్తవం ఏం తెలిసిన, అసలు ఈ 10 నెలలు చూస్తే జనవరి ఎండింగ్ వరకు -0.01% ఉన్నారు. అంటే అంటే మేము అసమర్థులం కదా, మా అసమర్థుల ఎవరైనా కానీ నాది స్థూల ఉత్పత్తి బాగుంది అంటారు. నీ స్థూల ఉత్పత్తి బాగుంది అంటే అది రెవెన్యూ రాబడిలో కనపడాలి కదా. ఇప్పుడు ఎవరైనా నేను వ్యాపారం బాగా చేస్తున్నా, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నా అంటే నీ బ్యాంకులోనూ ఎక్కడనో చోట డబ్బులు కనపడాలి కదా. నేనేమో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నా అని చెప్పి బ్యాంకులో డబ్బులు లేకుంటే అది వ్యాపారం ఎట్లా చేసినట్లు? అదేవిధంగా ప్రభుత్వం కూడా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా ఉందంటే నీకు రెవెన్యూ రాబడిలో ఆటోమేటిక్గా దానికి ట్రాన్స్లేట్ అయ్యి కనపడుతుంది.